అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు విలేజ్ బై ఫార్మ్స్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసరికి ఏంటంటే ప్రస్తుత పరిస్థితుల్లో మనందరినీ దడిపిస్తున్న వైరస్ గురించి ఈరోజు ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయమాకండి, చివరి వరకు అయితే చూస్తే మీకు అంటూ ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో ఇంకా మన వైరస్ గురించి మాట్లాడుకుంటే కనుక మనకు వచ్చేసరికి ఏంటంటే సంక్రాంతికి ముందే ఈ వైరస్ అనేది మనల్ని అందరికీ జస్ట్ కొన్ని సింటమ్స్ ద్వారా హింట్ అయితే ఇచ్చింది, నేను వస్తున్నానని చెప్పి. సో అప్పుడు గుర్తించి కోళ్ళకి కిల్డ్ వ్యాక్సిన్స్, అలాగే మా దొడ్లు మొత్తాన్ని శానిటైజేషన్ చేసుకున్న వాళ్ళందరూ దాదాపు సంక్రాంతి తర్వాత సెకండ్ వేవ్లో కొంచెం అంటే ఎంతో కొంత సేఫ్ జోన్లో అయితే ఉన్నారు. ఫస్ట్ వేవ్లో కనుక గుర్తించకుండా మనకి రాదులే అని చెప్పి వదిలేసిన వాళ్ళు ఈ సెకండ్ వేవ్లో వాళ్ళ దొడ్లో ఉన్న కోళ్ళు అన్నిటికీ వచ్చి అన్నీ ఊడ్చుకెళ్ళిపోతుంది ఈ వైరస్ అనేది. అలాగే దీనికి సెకండ్ వేవ్ అని చెప్పి ఎందుకు పేరు పెట్టామంటే, మనం వచ్చేసరికి ఏంటంటే ప్రస్తుతం ఫస్ట్ వేవ్లో వచ్చేసరికి ఏంటంటే కేవలం మన పందెం కోళ్ళు, నాటుకోళ్ళలోనే ఈ వైరస్ అనేది వచ్చింది. ప్రస్తుతం ఏంటంటే సంక్రాంతి తర్వాత నుంచి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే లేయర్ కోళ్ళలో కూడా అయితే వస్తుందని చెప్పి మనకైతే కొంతమంది అయితే చూడటం అయితే జరిగింది. సో కాబట్టి దీన్ని ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ అని చెప్పి అన్నాము. సో ప్రస్తుతం ఇది రాకుండా ఉండటానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేవి నాకు తెలిసినవి కొన్ని చదువుతున్నాను, మీకు ఎవరికైనా ఉపయోగపడిద్దామని చెప్పి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దొడ్లోకి ఈ వైరస్ అనేది రాకుండా ఉండాలంటే మన దొడ్డు అనేది ఎప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. అలాగే నేల అనేది ఎప్పుడు పొడిగా ఉండాలి, తడిగా అయితే ఉండకూడదు. అలాగే మన కోళ్ళకు ఏవైతే మన కోళ్ళు తిరిగే చోట కానీ కమ్మేసే చోట కానీ మనం ఏంటంటే ఇప్పటికెప్పుడు శానిటైజింగ్ అనేది చేసుకోవాలి. అది ఎలా ఏంటి అనేది చూసుకుంటే కనుక అదేం లేదు, మనకి మార్కెట్లో బయో పోస్టర్ అని చెప్పి దొరికిద్ది. మీకు ఇక్కడ స్క్రీన్ మీద కూడా అయితే చూపిస్తాను. ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి నార్మల్గా ఒక 20 లీటర్ మందు కొట్టే ట్యాంక్ ఉన్నది కదా, దాంట్లో వచ్చేసరికి ఏంటంటే ఒక స్పూన్ వేసుకుంటే సరిపోయిద్ది మనకి నార్మల్ స్టేజ్లో ఉంటే కనుక. లేదు ఒకవేళ మన చుట్టుపక్కల ఎక్కడైనా ఉంది, మన దొడ్లో కూడా అయితే వస్తుందేమో అని చెప్పి డౌట్ ఉన్న వాళ్ళైతే ఒక ట్యాంకీకి 1.5 స్పూన్ కానీ లేకపోతే 2 స్పూన్లు కానీ మీ చుట్టూ పరిస్థితులను బట్టి మీరు చల్లుకోండి. అలాగే మన కోళ్ళు రాత్రిపూట కమ్మేసే చోట ఏం చేస్తారంటే ఎప్పుడు శుభ్రం చేసుకుంటా కుదిరితే అవి బయటకు వదిలేయంగానే అక్కడంతా బ్లీచింగ్ అనేది చల్లుకొని మళ్ళీ అవి నైట్ కమ్మేసే టైంకి అదంతా ఊడ్చుకొని పారేసేసేయండి. అలా చేసుకుంటూ ఉండండి. అలాగే మనకి కిల్డ్ వ్యాక్సిన్స్ అనేవి బయట దొరుకుతూ ఉంటాయి, అవి వేసుకోండి మన కోళ్ళకి. అది 4 to 5 months వరకు మన కోళ్ళలో అయితే పనిచేస్తూ ఉంటుంది. ఆ వ్యాక్సిన్ గురించి నేను లాస్ట్లో చెబుతాను. సో ప్రస్తుతం ఇలాంటి జాగ్రత్తలు కనుక తీసుకుంటే మన కోళ్ళకి అనేది మ్యాక్సిమం రాదు దాదాపు. అలాగే మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్స్ అనేవి కూడా జాగ్రత్తలు అనేది ఎలా తీసుకోవాలి అనేది కూడా మీ దొడ్డి వరకే కాకుండా మీ దొడ్డి చుట్టుపక్కల వాళ్ళకి కూడా చెబుతూ ఉండండి. ఎందుకంటే అటు వచ్చినా కానీ అక్కడి నుంచి వచ్చే గాలి మీ దొడ్లోకి వచ్చినా కానీ మీరు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కానీ మన కోళ్ళకి ఆ జబ్బు అనేది వచ్చేసిద్ది, రాకుండా మాత్రం అయితే ఉండదు. సో ఒకవేళ వస్తే ఏం చేయాలంటే ఏం లేదండి, సింపుల్గా మన కోళ్ళన్నిటినీ ఏదైతే ఆ వైరస్ వచ్చిన కోళ్ళని, వైరస్ రాని కోళ్ళని సపరేట్ చేసేసి వైరస్ రాని వాటిని దొడ్డు అనేది మార్చేసుకొని వాటికి మన కిల్డ్ వ్యాక్సిన్ అనేది వేసేసుకుంటే దాదాపు బతకడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉండిద్ది. వచ్చిన వాటిని మనం ఏం చేయలేము, ఇంకా అక్కడే వదిలేసేయండి, అవి చనిపోతాయి కూడా. అదండి ఇప్పుడు మనకు వచ్చేసరికి ఆ కిల్డ్ వ్యాక్సిన్ ఏది ఎలాంటిది వాడుకోవాలనేది ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను, చూడండి. అది వచ్చేసరికి ఏంటంటే మనకి ఇండోవ్యాక్స్ వాళ్ళది పాలీవ్యాక్స్ ఉండిద్ది. ఇక్కడ స్క్రీన్ మీద కూడా అయితే చూసుకోవచ్చు, NB-IB ఉండిద్ది ప్లస్ కిల్డ్ అని చెప్పి. ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి మార్కెట్లో ఎక్కడ పడితే అక్కడ దొరకదు, మనకి మెయిన్ సిటీస్లోనే దొరికింది. ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్లో అయితే విజయవాడలో అయితే బాగా దొరుకుతుంది. ఇది వచ్చేసరికి దీన్ని మీరు ఏంటంటే చాలా కాస్ట్ అయితే ఉండిద్ది, అలాగే చాలా ఎక్కువ బాట్స్ కూడా అయితే వచ్చింది. దీన్ని మీరు ఏం చేస్తారంటే 4-5 అంటే మన కోళ్ళని బట్టి ఒక 2-3 దొడ్లు ఉన్న వాళ్ళు కలిసి కొనుక్కుంటే మనకి మనీ సేవ్ అయ్యిద్ది. ప్లస్ అలాగే మన కోళ్ళన్నిటికి కూడా వ్యాక్సిన్ అయితే వచ్చింది. దీన్ని ఎలా ఏంటి అనేది చూసుకుంటే కనుక మనకి 6 నెలలు పైబడ్డ కోళ్ళకు వచ్చేసరికి 0.5 ml, 6 నెలల లోపల ఉన్న కోళ్ళకైతే 0.25 ml కానీ 3 ml కానీ మనం అయితే చేసుకోవాలి. ఇది వచ్చేసరికి ఈ వ్యాక్సిన్ అనేది. అలాగే ఎలా ఏంటి అనేది చూసుకుంటే కనుక జనరల్గా కిల్డ్ వ్యాక్సిన్ అంటే మనకు వచ్చేసరికి అందరూ ఏంటంటే మెడపైన చర్మానికి అయితే చేస్తారు. సో మీరు చేసే ముందు
మన ఆ కిల్ వ్యాక్సిన్ మీద గమనించండి, అది ఎక్కడెక్కడ చేయాలి ఏంటనేది వాళ్ళు ఇన్స్ట్రక్షన్ అయితే ఇస్తారు. మనకి ఇంట్రా మస్కులర్ అన్నారంటే బోరకండకు కానీ లేదా తొడకు కానీ చేసుకోవాలని అర్థం. అలాగే అలా కాకుండా సబ్క్యూటినెస్ అని చెప్పని ఉండిద్ది. అలా సబ్క్యూటినెస్ అని ఉంటే కనుక అది వచ్చేసరికి ఏంటంటే మనం మెడపైన చర్మానికి చేయాలి. లేదు ఒక్కోసారి ఈ రెండు కలిపి ఉండిద్ది, సబ్క్యూటినెస్ ఆర్ ఇంట్రామస్కులర్ అని చెప్పని ఉండిద్ది. అలా ఉన్న వాటికి ఏంటంటే మన ఇష్టం, మెడపైన చర్మానికి కానీ కింద తొడకు కానీ బోరకండకు కానీ చేసుకోవచ్చు అని అర్థం. సో ఇక్కడ చూసుకోవచ్చు, నేను ఈ ఇండోవాక్స్ వాళ్ళ వెబ్సైట్ అనేది ఓపెన్ చేశాను. ఇక్కడ వాళ్ళైతే మెన్షన్ చేశారు చూడండి మీరు వచ్చేసరికి. అది ఏంటంటే ఈ వ్యాక్సిన్ అనేది ఎలా చేయాలంటే ఇక్కడ వాళ్ళు చెబుతుంది ఏంటంటే మన ఇష్టం, మెడపైన చర్మానికి కానీ బోరకండకు కానీ తొడకు కానీ ఈ వ్యాక్సిన్ అనేది చేసుకోవచ్చు. అలాగే ఎలా ఏంటి అనేది చూసుకుంటే కనుక 4 రోజులు దాటిన పిల్లలకు మాత్రమే చేయాలి. 4 రోజుల లోపల వాటికి అయితే చేయకూడదు. అది 6 నెలలు దాటిన వాటికైతే 0.5, 6 నెలల లోపల వాటికైతే 0.25 కానీ 3 కానీ చేసుకోవాలి. అలాగే వీళ్ళు ఇంకొక ఇన్స్ట్రక్షన్ అయితే ఇచ్చారు. అది ఏంటంటే మనకి ఏ అయితే యాక్టివ్గా ఉంటాయో వాటికి ఆ కోళ్ళకి మాత్రమే చేయాలి. ఇన్యాక్టివ్గా లైట్గా జబ్బు పడ్డ వాటికి అయితే చేయకూడదు. ఇది వచ్చేసరికి కేవలం రాని వాటికి మాత్రమే చేయాలి. అలాగే ఈ వ్యాక్సిన్ అనేది ఏంటంటే మనకి 5 నెలల పాటు పనిచేసిద్ది. ఈ వ్యాక్సినేషన్ చేసిన 20 రోజుల తర్వాత నుంచి దాని ప్రభావం అనేది మన కోళ్ళలో అయితే చూపించిద్ది. అలాగే ఇది వచ్చేసరికి మళ్ళీ చెబుతున్నాను, ఇది చాలా కాస్ట్ అయితే ఉండిద్ది. 4-5 దొడ్లు కలిపి ఈ వ్యాక్సిన్ అనేది కొనుక్కుంటే మీకు వచ్చేసరికి బెనిఫిట్ తక్కువ రేట్లో అయితే మనకైతే పడిద్ది. ఇది వచ్చేసరికి ఇదండి ప్రస్తుతం.